ఎస్ వెల్కమ్ టు క్యూఎన్క్యూ ఎగ్జామ్స్. తెలంగాణ హైకోర్టు 2026 సంబంధించి డిస్ట్రిక్ట్ కోర్టు సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనకు ఓపెన్ కావడం జరిగింది. అయితే ఈ వీడియోలో మీకు ఎలా అప్లై చేసుకోవాలి, సో ఎన్ని విధాలుగా ఉంటుంది అప్లికేషన్ ప్రాసెస్ స్టెప్స్ అనేది, సో ఎలాంటి డాక్యుమెంట్స్ అనేది అవసరం ఉంటుంది, పూర్తి వివరాలు మనం ఈ వీడియోలో చూడడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా, రైట్. సో ఎవరైతే హైకోర్టు డిగ్రీ స్థాయిలో సంబంధించినవి లేదా ఇంటర్ స్థాయిలో సంబంధించినవి పోస్టులకు కానీ, సో మనకు జూనియర్ అసిస్టెంట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ సంబంధించిన ఫుల్ థియరీ క్లాసెస్ ప్లస్ ఫ్రీ గ్రాండ్ టెస్ట్ అండ్ ఇంక్లూడింగ్ ఫ్రీ పీడిఎఫ్స్ విచ్ ఆర్ వెరీ డౌన్లోడబుల్. సో క్లాసెస్ మీకు ఇంగ్లీషు మరియు తెలుగులో ఉండడం జరుగుతుంది. సో బేస్డ్ ఆన్ లేటెస్ట్ 2024, 2025 హైకోర్టు లేటెస్ట్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ విధానం బేస్ చేసుకొని మన క్లాసెస్ చాలా చక్కగా తెలుగులో మరియు ఇంగ్లీష్లో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి, తెలుగు మీడియం వాళ్ళకి సులభంగా క్లాసెస్ అనేవి చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి. ఏమైనా సందేహాలు ఉంటే బ్యాచ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే మీకు నెంబర్ ఇస్తున్నారు, నెంబర్ కూడా కాల్ చేయొచ్చు. సో అదేవిధంగా ఆఫీస్ సబార్డినేట్ అండ్ ప్రాసెస్ సర్వర్ సంబంధించి, సో ఇది 10th క్లాస్ లెవెల్. వినండి, ఏ లెవెల్కి ఎంత చెప్పాలి అంత మటుకే మన క్లాసెస్ అనేవి ఉండడం జరుగుతుంది. ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సబార్డినేట్ అంటే 7th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు క్వాలిఫికేషన్ కాబట్టి అదే స్టాండర్డ్లో టీచింగ్ చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మీరు ఉద్యోగం సాధించే విధంగా మన టీచింగ్ మెథడాలజీ ఉంటుంది. ఒకసారి మీరు మన ఛానల్లో జాయిన్ అయ్యి క్లాసులు వినడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, సో ఈ పర్టికులర్ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో క్యూఎన్క్యూ ఎగ్జామ్స్ అనే ప్లే స్టోర్లోకి వెళ్ళండి, యాప్ ఇన్స్టాల్ చేయండి, యాప్ ఇలా ఓపెన్ అవుతుంది. అందులో మీరు ఫస్ట్ రిజిస్టర్ అవ్వండి. ఆల్ కోర్సెస్ మీద క్లిక్ చేసి మీరు డైరెక్ట్ బ్యాచ్లోకి వెళ్ళిపోతారు. సో డైరెక్ట్గా మనము సో టాపిక్లోకి వెళ్ళిపోదామండి. ఇంట్రెస్ట్ క్యాండిడేట్స్ మాత్రం మీరు జాయిన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు లాస్ట్కి టెస్ట్ సిరీస్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ఆ టెస్ట్ సిరీస్లో మీకు వీడియోస్, సొల్యూషన్, ఎక్స్ప్లెనేషన్స్ కూడా చూపిస్తాం. ఓకేనా, రైట్. ఫుల్ థియరీ క్లాసెస్ అండ్ క్లాస్ నోట్స్, పీడిఎఫ్స్, టెస్ట్ సిరీస్ విత్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది. జాయిన్ అవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా, రైట్. సో మొదటగా మీరు తెలంగాణ tshc.gov.gov.in అనే దాన్ని మీరు నొక్కాలి. ఓకే, మీరు గూగుల్ క్రోమ్లోకి వెళ్ళండి. ఓకే, సో tshc.gov.in అని మీరు నొక్కితే మీకు ఇలా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా ఓపెన్ అయిన వెంటనే మీకు ఇలా డైరెక్ట్గా సో మీకు రిక్రూట్మెంట్స్ అనే సెక్షన్కి వెళ్ళండి. రిక్రూట్మెంట్ అనే సెక్షన్ నొక్కిన వెంటనే మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఎస్, సో ఇక్కడ చూడండి. సో రిక్రూట్మెంట్, సో లింక్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ స్టెనో గ్రేడ్ 3, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, ఫీల్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్. సో ఇలా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ లింక్ మీద మీరు క్లిక్ చేయాలి. ఓకే, ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసిన వెంటనే సో మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. ఓకేనా, రైట్. సో మీకు ఇలా ఓపెన్ కావడం జరుగుతుంది. రైట్. సో మీరు ఫస్ట్ ఏం చేయాలంటే ఇక్కడ మీకు క్లిక్ ఫర్, ఓకే ఇది అవసరం లేదు. సో ఇక్కడ మీరు న్యూ రిజిస్ట్రేషన్, ఓకే ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మిత్రులారా. సో మనకి ఇవి నోటిఫికేషన్ పీడిఎఫ్స్, దాని గురించి మనకు సంబంధం లేదు. సో మనం న్యూ రిజిస్ట్రేషన్, ఓకేనా. సో న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. దీన్ని ఏమంటాం అంటే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ అంటాం. ఓకే, సో వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఇది అందరికీ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇంటర్ క్వాలిఫికేషన్ ఉంది, డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంది, ఎస్ యూ కెన్ అప్లై ఎన్ నెంబర్ ఆఫ్ పోస్ట్. మీకు నచ్చిన పోస్టులు అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. బట్ ఆఫీస్ సబార్డినేట్, ప్రాసెస్ సర్వర్కి మాత్రం 80% మీరు అప్లై చేయకూడదు. ఒకవేళ అప్లై చేసినా మీరు ఎంత ఎగ్జామ్ రాసినా మీకు బైక్ బై వచ్చినా లాస్ట్కి మిమ్మల్ని పక్కకి జరపడం జరుగుతుంది. ఓకేనా, సో యాజ్ యూజువల్గా మనం 2025 రిక్రూట్మెంట్ విధానం కూడా అలాగే చూస్తున్నాం కాబట్టి చాలామంది వెనుదిరిగి వెళ్ళినారు. సో దయచేసి మీరు ఫస్ట్ మీరు ఓటీఆర్ అయితే చేసుకోండి. సో ఓటీఆర్ తర్వాత మీకు అర్హత ఉందో, మీ యొక్క క్వాలిఫికేషన్ విధానానికి ఎలాంటి అర్హత ఉందో వాటన్నిటికీ మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, సో జూనియర్ అసిస్టెంట్ కానీ, ఫీల్డ్ అసిస్టెంట్ కానీ, సో వాటికి మీరు అన్నిటికీ అప్లై చేసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ మీరు ఓటీపీఆర్ చేసుకున్న తర్వాత ఇది జాగ్రత్తగా చేయండి. సో ఓటీపీఆర్లో మీ యొక్క డీటెయిల్స్ అనేది చాలా కేర్ఫుల్గా చేయండి. సో ఎడిట్ ఆప్షన్ కష్టమే అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ ఎడిట్ ఆప్షన్ ఇచ్చినా కూడా సో అక్కడ దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు. సో క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్ అనేది మనకు ఫిబ్రవరి 13 తారీఖు ఉండడం జరిగింది. ఓకే, నెక్స్ట్ ఇది ఎవరికి కాంట్రాక్చువల్ వాళ్ళకైతే 18 తారీఖు. సో ఎడిట్ ఆప్షన్ అటువంటి అక్కడ వరకు మనకు పోవాల్సిన అవసరం లేదు. ఎడిట్ ఆప్షన్ కష్టమే ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు ఓటీపీఆర్ అయితే నీట్గా చేసుకోండి. ఎస్, సో ఓటీపీఆర్ గురించి చూద్దాం. ఓకే, రైట్. సో వన్స్ ఓటీపీఆర్ అయిపోయిన తర్వాత మీకు ఒక ఐడి జనరేట్ అవుతుంది. ఓకేనా, ఐడి జనరేట్ అవుతుంది అండ్ పాస్వర్డ్ కూడా మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు క్రియేట్ చేసుకుంటారు. ఆ జనరేట్ అయిన ఓటీపీఆర్ ఐడి అండ్ మీ యొక్క పాస్వర్డ్తోని మీరు ఏం చేయాలి నెక్స్ట్ ఫర్ ఆల్రెడీ రిజిస్టర్డ్. ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తామండి, ఇక్కడ మనం రిజిస్టర్ అవుతాం. నేను చూపిస్తాను. ఫస్ట్ బేసిక్ నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ మనం ఓటీపీఆర్ చేసుకొని మీ యొక్క బేసిక్ డీటెయిల్స్,
మీ యొక్క క్వాలిఫికేషన్స్ కానీ, మీ యొక్క డాక్యుమెంట్స్ కానీ, మీ యొక్క పేరు కానీ, మీ యొక్క సర్నేమ్ కానీ, మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ, ఓకే. సో మీ యొక్క డీటెయిల్స్ అన్నీ మీరు ఇందులో ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత మీకు ఇక్కడ ఒక ఐడి జనరేట్ అవుతుంది, ఓకే. సో ఐడి జనరేట్ అవుతుంది, ఐడి అండ్ పాస్వర్డ్ కూడా మీకు క్రియేట్ చేసుకోండి. అండ్ ఇంకొకటి మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ ఐడి అనేది చాలా జాగ్రత్తగా ఉండాలి. సో మొబైల్ నెంబర్ వేరే వాళ్ళది ఫ్రెండ్స్ వాడతా, వాళ్ళది వాడతా, వీళ్ళది వాడతా కుదరదు. సో ఏ మొబైల్ నెంబర్ అయితే మీరు రెగ్యులర్గా సో రీఛార్జ్ చేసుకుంటూ యూస్ చేస్తారు అదే నెంబర్ యూస్ చేయండి. ఎందుకంటే ప్రతి కమ్యూనికేషన్ మీ యొక్క మొబైల్ నెంబర్కి కానీ మ్యాక్సిమం ఈ మొబైల్ నెంబర్కి రావడం జరుగుతుంది. సో దయచేసి సో ఓటీపీ అయిపోయిన తర్వాత సో మనం వన్స్ రిజిస్టర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఏమని ఉంటుంది అంటే సో ఆల్రెడీ రిజిస్టర్డ్, ఓకే, టు లాగిన్, ఓకే, ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది, ఓకేనా. రైట్. నెక్స్ట్ మీకు మాన్యువల్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను నేను, ఓకే. సో ఫస్ట్ ఈ జస్ట్ వెయిట్, ఓకే, ఇక్కడ క్లిక్ చేయాలి ఉంటుంది, మనము ఓటీపీఆర్ కోసం క్లిక్ చేయాలి. రైట్. ఎస్. సో ఇలా మనకు యూజర్ ఇంటర్ఫేస్ అనేది మనకు ఓపెన్ కావడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, ఓకే, ఇక్కడ చాలా జాగ్రత్తగా ఇంపార్టెంట్స్ పాయింట్స్ కూడా ఇచ్చినారు. సో కైండ్లీ యూస్ క్రోమ్, ఓకే, క్రోమ్ వర్షన్ యూస్ చేయాలి. ఎస్. సో మీకు 2 పార్ట్స్లో ఉంటుంది. పార్ట్ ఏ దట్ ఈస్ ఓటీపీఆర్, వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్. నెక్స్ట్ పార్ట్ బి దట్ ఈస్ ఎగ్జామినేషన్కి ఏ పోస్ట్కి ఆ పోస్ట్కి అప్లై చేసుకోవాలి, ఓకే. యూ మస్ట్ కంప్లీట్ బోత్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి టు అప్లై ఫర్ ద పోస్ట్ అండర్ తెలంగాణ జ్యుడిషియల్ మినిస్ట్రియల్ అండ్ సబార్డినేట్ సర్వీసెస్, ఓకే, వినో, ఓకే. రైట్. ఫస్ట్ మీకు ఈ పార్టీ రిజిస్ట్రేషన్ ఫామ్, దీంట్లో మీకు యువర్ బేసిక్ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి ఉంటుంది. నెక్స్ట్ సబ్మిట్ బేసిక్ డీటెయిల్స్ టు గెట్ ద అప్లికేషన్ లింక్, యూజర్ ఐడి, పాస్వర్డ్ ఆఫ్ యువర్ రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి. వన్స్ ద రిజిస్ట్రేషన్ ఈస్ డన్, ప్రొఫైల్ డీటెయిల్స్ కెనాట్ బి చేంజ్. సో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఓటీపీఆర్లో మీ యొక్క డీటెయిల్స్ జాగ్రత్తగా మీరు ఎంట్రీ చేయండి. 1-2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. మళ్ళీ మీరు ఎడిట్ చేయాల్సిన ఆప్షన్ లేదు, ఇక్కడ జాగ్రత్తగా చెప్పినారు. వన్స్ ప్రొఫైల్ డన్, ప్రొఫైల్ డీటెయిల్స్ కెనాట్ బి చేంజ్, దట్ ఈస్ ఓటీపీఆర్ డీటెయిల్స్ మళ్ళీ చేంజ్ చేయడానికి అవకాశం లేదు, ఓకే. రైట్. సో దేర్ ఆఫ్టర్ మీరు ఇక్కడ ఇవి ఇన్స్ట్రక్షన్స్ వినాలి, ఇన్స్ట్రక్షన్. నెక్స్ట్ పార్ట్ బి విచ్ ఇస్ అప్లికేషన్ ఫామ్, ఓకే. సో యూజింగ్ ద లింక్, యూజర్ ఐడి, పాస్వర్డ్ సెండ్ టు యువర్ రిజిస్టర్డ్ మెయిల్ ఐడి టు లాగిన్. మీ మెయిల్ ఐడికి యూజర్ ఐడి, పాస్వర్డ్ అనేది సెండ్ చేస్తారు హైకోర్టు వాళ్ళు. సో అవి యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. వన్స్ యూ సక్సెస్ఫుల్లీ లాగిన్, ఫిల్ యువర్ డీటెయిల్స్ టు కంప్లీట్ ద అప్లికేషన్. నెక్స్ట్ వన్స్ మీరు డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత ప్రివ్యూ కూడా చేసుకోండి. ఆ ప్రివ్యూ చాలా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మీ కేటగిరీ దగ్గర మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది, ఏజ్ దగ్గర మిస్టేక్ చేసే అవకాశం ఉంటుంది, అదేవిధంగా మీ యొక్క ఆధార్ నెంబర్ కానీ మీ యొక్క క్వాలిఫికేషన్ దగ్గర ఏదో ఒక దగ్గర సమ్ మిస్టేక్స్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రివ్యూ చేసుకోండి. ప్రివ్యూ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో ప్రివ్యూ చేసుకోవాలి, ఖచ్చితంగా ప్రివ్యూ చేసుకోవాలి, ఓకేనా. బ్లైండ్గా వెళ్ళిపోవద్దు, ఆవేశపడకండి, తొందర ఏం లేదు, నిదానంగా చేసుకోండి, ఓకేనా. నెక్స్ట్ వన్స్ ప్రివ్యూ ద అప్లికేషన్ ఫీస్ తర్వాత నెక్స్ట్ పే ద ఎగ్జామినేషన్ ఫీ, ఓకే. పే ద ఎగ్జామినేషన్ ఫీ, ఓకే. అప్లికేషన్ ఫర్ ద ఎగ్జామ్ కంప్లీట్స్ ఓన్లీ వెన్ యూ కంప్లీట్ పార్ట్ ఏ అండ్ పార్ట్ బి. పార్ట్ ఏ అండ్ పార్ట్ బి కంప్లీట్ చేసిన తర్వాతనే ఆన్లైన్ ఫామ్ ఫిల్అప్ అనేది కంప్లీట్ అవుతుంది, ఓకే. సో డాక్యుమెంట్స్ ఏం అప్లోడ్ చేయాలంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ షుడ్ నాట్ బి ఎక్సీడ్ 8 KB, అంటే లెస్ దెన్ 80 KB, 50 KB ఉన్న నడుస్తుంది, 60 KB ఉన్న నడుస్తుంది, 75 KB ఉన్న నడుస్తుంది పాస్పోర్ట్. నెక్స్ట్ స్కాన్డ్ కాపీ ఆఫ్ యువర్ సిగ్నేచర్, సైజ్ ఆఫ్ ద సిగ్నేచర్ అనేది మీకు లెస్ దెన్, ఇది కూడా 80 KB లోపే ఉండాలి, 80 KB లోపే ఉండాలి, ఓకేనా. నెక్స్ట్ సర్టిఫికేట్ అప్లోడ్స్, ఓకే. మీకు కేటగిరీ సర్టిఫికేట్ అయితేనేమి, ఓకే. ఇక్కడ చెప్పినారు ఓబీసీ సర్టిఫికేట్ చెల్లదండి, స్టేట్ లెవెల్ రిక్రూట్మెంట్ కాబట్టి మీకు బీసీఏ అయితే బీసీఏ సర్టిఫికేట్, బీసీడీ అయితే బీసీ, బీసీసీ అయితే బీసీ, బీసీబీ అయితే బీసీ, ఓకేనా. అది మీరు సబ్మిట్ చేయాలి. ఓబీసీ సర్టిఫికేట్ పనిచేయదు. సో ఆల్రెడీ మనకు మెన్షన్ చేస్తున్నారు ఓబీసీ పనిచేయదు, మీరు లేటెస్ట్ బీసీ సర్టిఫికేట్స్ మాత్రమే ప్రొడ్యూస్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ లేటెస్ట్ ఎస్సీ సబ్ క్లాసిఫికేషన్ కూడా జరిగింది కదా, ఎస్సీ గ్రూప్ 1 అయితేనేమి, గ్రూప్ 2 అయితేనేమి, ఎస్సీ గ్రూప్ 3 అయితేనేమి, మీరు లేటెస్ట్గా తీసుకొని సబ్మిట్ చేయండి. మనకు సమయం వచ్చేసి ఫిబ్రవరి 13 వరకు ఉండినది కాబట్టి అప్లికేషన్కి, ఓకే. అది గమనించగలరు, ఓకే. సో నెక్స్ట్, ఓకే, రైట్. ఇలా నెక్స్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్, ఇందులో మీరు ఏమేమి ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ చూడండి, వెదర్ ద అప్లికెంట్ ప్రెజెంట్లీ వర్కింగ్ ఆన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్, ఎందుకంటే ఇందులో కాంట్రాక్చువల్ వాళ్ళకి సమ్ ఎక్స్ట్రా బోనస్ పాయింట్స్ ఉన్నాయి, ఓకేనా. సో వాళ్ళకి ఏజ్లో రిలాక్సేషన్ ఉంది అండ్ సమ్ అడిషనల్ పాయింట్స్ కూడా వాళ్ళకి ఆడ్ అయితే అది మనకు సంబంధం లేదు. దిస్ ఈజ్ ఓన్లీ ఫర్ నేను ఫ్రెషర్స్ గురించి చెప్తున్నాను, ఓకే, రైట్. సో వెదర్ ద అప్లికెంట్ ప్రెజెంట్ ఇన్ వర్కింగ్ ఇన్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్, ఆ కాంట్రాక్ట్ అయితే మీరు వర్కింగ్ అయితే పెట్టండి, లేకపోతే నో అని పెట్టండి, దాంతో
ఓకే నెక్స్ట్ నేమ్ యాజ్ ఇన్ ఎస్ఎస్సి ఈక్వాలెంట్ బర్త్ సర్టిఫికేట్. సో మ్యాక్సిమం మీ పేరు ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఎలా ఉందో యాజ్ తీసి అలాగే గుద్దండి. ఒక్క లెటర్ అటు ఇటు అయినా చాలా కష్టమైతే సెలెక్షన్, ఎందుకంటే సెలెక్షన్ అనేది చాలా క్రూషియల్గా జరుగుతుంది. సో ఆ స్క్రూటినేషన్ డిపార్ట్మెంట్ అనేది చాలా జాగ్రత్తగా ఎక్కడ మిమ్మల్ని ఏ చిన్న తప్పిదం దొరుకుతుందా మిమ్మల్ని ఎలిమినేట్ చేయడానికే ప్రయత్నం చేస్తారు. మ్యాక్సిమం అన్ని ఎగ్జామినేషన్ సెలెక్షన్ ప్రాసెస్ అలాగే ఉంటుంది. సో నేమ్ యాజ్ పర్ యువర్ 10th క్లాస్ సర్టిఫికేట్ ప్రకారం మీరు నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఓకే, యాజ్ పర్ యువర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ స్టాండర్డ్ కాబట్టి. ఓకేనా. నెక్స్ట్ ఆధార్ కార్డులో ఒక విధంగా ఉంది, ఎస్ఎస్సిలో ఒక ఉందా, నో ప్రాబ్లం, మీరు ఎస్ఎస్సి ప్రకారమే ఫిలప్ చేయండి. నెక్స్ట్ నేమ్ ఆఫ్ యువర్ ఫాదర్, మదర్ ఆర్ గార్డియన్ రిలేషన్షిప్, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్, ఫాదర్ అయితే ఫాదర్, మదర్ అయితే మదర్ పెట్టేసేయండి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఇది కూడా యాజ్ పర్ యువర్ 10th క్లాస్ డీటెయిల్స్. ఓకే, సో యాజ్ మెన్షన్ ఇన్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వాలెంట్ సర్టిఫికేట్. ఓకే రైట్. నెక్స్ట్ మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ పెట్టండి. అండ్ మ్యారిటల్ స్టేటస్ వెదర్ యు ఆర్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్. ఓకే, నెక్స్ట్ కేటగిరీ. ఓకే, నో చేంజెస్ విల్ బి ఎంటర్టైన్ ఆఫ్టర్ యువర్ కంప్లీట్ ద రిజిస్ట్రేషన్. సో కేటగిరీ దగ్గర జాగ్రత్తగా మెన్షన్ చేయాలి. ఎస్సీ అయితే ఎస్సీ, బీసీ అయితే బీసీ అనేది ఉండడం జరుగుతుంది. ఓకేనా రైట్. సో ఇక్కడ చూడండి, ఇక్కడ జాగ్రత్తగా విత్ సబ్ క్లాసిఫికేషన్ లేటెస్ట్ కూడా ఇచ్చినారు, మీకు కనబడుతుంది అనుకుంటున్నాను నేను. చూడండి, ఓసీ అయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్, బీసీ అయితే బీసీ, బీసీబీ అయితే బీసీ, బీసీసీ. సో క్లియర్లీ ఇక్కడ నేను చెప్తున్నాను వినండి. ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏమంటారు, సో ఓబీసీ సర్టిఫికేట్ చెల్లదు. బీసీఏ అయితే బీసీఏ సర్టిఫికేట్ పెట్టాల్సి ఉంటుంది. బీసీబీ అయితే బీసీ, బీసీసీ అయితే బీసీ, బీసీడీ అయితే బీసీ, బీసీఈ అయితే బీసీ, ఎస్సీ లేటెస్ట్ సబ్ క్లాసిఫికేషన్, గ్రూప్ 1 అయితే గ్రూప్ 1, ఎస్సీ గ్రూప్ 2, ఎస్సీ గ్రూప్ 3 అండ్ ఎస్టీ అయితే ఎస్టీ. ఇలా మీరు ఫిల్అప్ చేయాల్సి ఉంటుంది మీ యొక్క కేటగిరీ. ఓకేనా రైట్. అండ్ నెక్స్ట్ ఓకే, సో ఆధార్ నంబర్. ఓకే, సో ఇక్కడ ఆధార్ నెంబర్ విషయంలో మీకు లాస్ట్ 4 డిజిట్స్ అడిగినారు, అది మీరు మెన్షన్ చేయండి. వెదర్ యువర్ హ్యాండిక్యాప్ అంటే ఇక్కడ మీకు ఫిజికల్గా ఏమైనా డిజబుల్ ఉంటే ఎస్ నో అయితే నో, ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఓకే, అండ్ ఆధార్ నెంబర్ లాస్ట్ డిజిట్స్ అండ్ యువర్ మొబైల్ నెంబర్. సో కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ అండ్ ఇక ఈమెయిల్ అడ్రస్. సో చాలా జాగ్రత్త చెప్తున్నాను, మీ యొక్క మొబైల్ నెంబర్ అండ్ జీమెయిల్ అడ్రస్ అనేది చాలా ఈమెయిల్ అనేది చాలా ఇంపార్టెంట్. లేకపోతే కొత్తది క్రియేట్ చేసుకొని రెడీగా ఉండండి. యువర్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్ ఐడి ఇవి రెండే మీకు మొత్తం మీ యొక్క సెలెక్షన్ అయిపోయేంత వరకు వాటి మీదనే ఆధారపడి ఉంటుంది. ఓకే రైట్. నెక్స్ట్ ప్లీజ్ ఎంటర్ యువర్ యాక్టివ్ మొబైల్ నెంబర్ అండ్ ఈమెయిల్. చెప్తున్నాను కదా, సో రీఛార్జ్ లేనట్టు అటువంటి పక్కన పడేసేయండి. రెగ్యులర్గా మీరు ఏదైతే రీఛార్జ్ చేసుకుంటారో దానికి వాట్సాప్ లేకున్నా పర్వాలేదు, రెగ్యులర్గా రీఛార్జ్ ఏదైతే చేసుకుంటారో దాన్ని మాత్రమే ఎంటర్ చేయండి. ఓకే, క్యాండిడేట్ షుడ్ హోల్డ్ ద సేమ్ మొబైల్ నెంబర్ డ్యూరింగ్ ద ఎంటైర్ ప్రాసెస్ ఆఫ్ దిస్ రిక్రూట్మెంట్. ఆల్రెడీ నేను చెప్పినాను. ఓకే, నెక్స్ట్ లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ కొందరు ఓపెన్ విధానంలో కూడా చేస్తున్నారు. సో జనరల్గా మీరు రెగ్యులర్గా చదివితే మీకు బోనఫైడ్ సర్టిఫికేట్ ఉంటుంది. సో ఇక్కడ లోకల్గా మీకు 1 నుంచి 7th క్లాస్ వరకు లోకల్ కన్సిడర్ చేస్తారు. ఒకవేళ మీరు ఓపెన్ విధానంలో డైరెక్ట్ 10th కొట్టేసారు అనుకోండి, అప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర ఏమంటారు రెసిడెన్స్ సర్టిఫికేట్ మీ యొక్క నియర్ బై మండల్ లెవెల్ ఆఫీసర్, తహసీల్దార్ నుంచి లేదా డిప్యూటీ ఎంఆర్ఓ నుంచి మీరు ఒక రెసిడెన్స్ సర్టిఫికేట్ తీసుకొని కూడా సబ్మిట్ చేయొచ్చు. ఓకే, సో లోకల్ డిస్టిక్ ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్. ఒకవేళ మీ డిస్టిక్లో మీ కేటగిరీకి జాబ్స్ లేకపోతే మీరు వేరే డిస్టిక్లో కూడా అప్లై చేసుకోవచ్చు. మీరు నార్త్ తెలంగాణ వాళ్ళు సౌత్ తెలంగాణ అప్లై చేసుకోవచ్చు, సౌత్ తెలంగాణ వాళ్ళకు నార్త్ తెలంగాణ అప్లై చేసుకోవచ్చు. బట్ అక్కడ మాత్రం మిమ్మల్ని ఓపెన్ కేటగిరీ కిందనే మిమ్మల్ని కన్సిడర్ చేస్తారు. బట్ మీరు బాగా కష్టపడాల్సి ఉంటుంది. ఓకే, టాప్ మార్క్స్ తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ సిటీ ప్రిఫరెన్స్. ఓకే, సో ప్రిఫరెన్స్ 1 ఇక్కడ చూడండి, మీ డిస్ట్రిక్ట్లో కూడా మీరు ఎగ్జామ్ రాసుకోవచ్చు. ఎక్కడ పడితే అక్కడ రాసుకోవచ్చు, దట్ ఈస్ మీ ఇష్టం. బట్ ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ మీరు ఎక్కడ రాయాలనుకుంటున్నారో అది అని, దాని తర్వాత మీకు నచ్చిన మెల్లగా అలా 5 ప్రిఫరెన్స్ 1 2 3 4 5 ఎగ్జామ్ ప్రిఫరెన్సెస్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్. సో మీ యొక్క అడ్రస్ ఎంటర్ చేయండి. ఈ అడ్రస్ వచ్చేసి మీ యొక్క ఆధార్ నెంబర్ మీద ఏదైతే అడ్రస్ ఉందో అదే అడ్రస్ మెన్షన్ చేయండి. ఒకవేళ మీ పర్మనెంట్ ఒక దగ్గర, మీరు ఉండేది ఇంకో దగ్గర అయితే అది ఎంటర్ చేయండి. 2 ఒకటే విధంగా అయితే ఎస్ పర్మనెంట్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ బోత్ సేమ్ అని ఎస్ కొట్టేస్తే సరిపోతుంది. ఓకే రైట్. సో ఆఫ్టర్ దిస్ కంప్లీషన్ 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ ఐ అగ్రీ అని నొక్కేసిన తర్వాత మీరు జనరేట్ ఓటీపీ అంటే మీ యొక్క మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఈ క్యాప్చా ఎంటర్ చేయండి. సో రీవెరిఫై కొట్టేసేయండి, ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అవుతుంది. ఓకే, ఆఫ్టర్ దిస్ అయిపోయిన తర్వాత వెంటనే మీరు ఏం చేయాలి, లాగిన్ చేయాలి. ఓకే, ఏం చేయాలి, లాగిన్ చేయాలి. సో మీకు ఆల్రెడీ చెప్పినాము. సో మీకు రిజిస్ట్రేషన్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది మీ యొక్క మెయిల్ ఐడికి పంపిస్తున్నారు అని చెప్పినాము, వాళ్ళు పంపిస్తారు. సో లాగిన్ టు ఫిల్ సబ్మిట్ వ్యూ అప్లికేషన్ ఫామ్. సో మీ యూజర్ ఐడి మీ యొక్క మెయిల్ ఐడికి వస్తుంది అండ్ పాస్వర్డ్ ఈ క్యాప్చా ఇది ఎంటర్ చేయండి, లాగిన్ కొట్టేసేయండి. సో డైరెక్ట్గా మీరు అప్లికేషన్ ఫామ్ ఫిల్లింగ్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. ఓకేనా రైట్. సో దిస్ ఈస్
కంప్లీట్ ప్రాసెస్ విధానం. సో మీరు అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఎస్ వెరీ ఇట్ ఇస్. ఓకే, నెక్స్ట్. ఓకే, సో మాన్యువల్ అప్లికేషన్ ఫామ్ కూడా చూపిస్తాను. ఇక్కడ చూద్దాం. సో మాన్యువల్ అప్లికేషన్ ఫామ్. జస్ట్ సో దిస్ ఈస్ మాన్యువల్ అప్లికేషన్ ఫామ్ ఫర్ యూజింగ్. సో రికమెండెడ్ టు ఫిల్ ద ఫామ్. ఇక్కడ మీరు జాగ్రత్తగా నీట్గా పార్ట్ ఏ. ఓకే, పార్ట్ ఏ మీకు చెప్పినాను కదా, నేను చూపిస్తాను. ఇక్కడ మీకు ఓపెన్ అవుతుంది. జస్ట్ సో పార్ట్ ఏ ఇది క్లిక్ చేస్తావు. తర్వాత ఇలా ఇన్స్ట్రక్షన్స్, ఇది మీకు అవసరం అంటే నేను ఆల్రెడీ చెప్పేసినాను, చదవాల్సిన అవసరం లేదు. సో మీ యొక్క ఎస్ నో అని కొట్టేసేయండి, మీ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. సో మనం యాజ్ చేసి చెప్పేసినాము. నెక్స్ట్ సో డాక్యుమెంట్స్. ఓకే ఓకే, సో సేమ్ మీ యొక్క జెండర్ మ్యాటర్స్ సారీస్, మీరు పెళ్ళి అయితే పెళ్ళి అయిందని పెట్టండి, లేకపోతే కాలేదని పెట్టండి. సర్టిఫికేట్స్ BCA BCC కేటగిరీస్ పెట్టేసేయండి. నెక్స్ట్ సో లోకల్ డిస్టిక్ జాగ్రత్తగా చెప్పినాను ఇందాకనే, మీకు బోనఫైడ్ 1 to 10 లేకపోతే డైరెక్ట్ ఓపెన్లో మీరు 10th కొట్టేస్తే మీరు డైరెక్ట్గా రెసిడెన్స్ సర్టిఫికేట్ తెచ్చుకోండి MRO నుంచి. ఓకే, సో ఇలా మీ యొక్క OTPR డీటెయిల్స్ వస్తాయి, మీ యొక్క ఏజ్ చూపిస్తుంది, జెండర్ ఇలా మీకు చూపించడం జరుగుతుంది అప్లికేషన్ డీటెయిల్స్. నెక్స్ట్ సో మీకు ఓకే, సో వన్స్ మీరు ఇలా అప్లై చేస్తారు. ఓకే, సో మీ యొక్క అప్లై చేసిన మీ OTPR అయిపోయిన తర్వాత మీకు డీటెయిల్స్ వస్తాయి. మీ యొక్క OTPIR నెంబర్ ఇలా ఉంటుంది. ఓకేనా, సో OTPR నెంబర్ ఉంటుంది. ఓకే, తర్వాత మీ యొక్క డేటా, మీ యొక్క పాస్వర్డ్ ఏం పెట్టినారో అదే ఉంటుంది. అదే అయిపోయిన తర్వాత వన్స్ అయిపోయిన తర్వాత సో గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఓకే, సో గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అని ఉంటుంది. జస్ట్ వెయిట్. సో గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇక్కడ చూడండి. సో గో టు క్వాలిఫికేషన్ డీటెయిల్స్, ఇందులో మీ యొక్క క్వాలిఫికేషన్లో ఏమేమి ఎంటర్ చేయాలంటే ఒక్క నిమిషం. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ఎస్ ఓకే, సో మీ యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఓకే రైట్. చూడండి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, సెలెక్ట్ యువర్ ఎడ్యుకేషనల్ qualifications, post name will appear on base. Okay, so చూడండి, note 7th pass SSC eligible to apply for the office subordinate post. The candidate who having higher qualification than 10th class should not be considered as eligible. సో జాగ్రత్తగా చూసుకోండి. అండ్ మీ యొక్క డాక్యుమెంట్స్ SSC అయితే SSC, గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్. చూడండి, గ్రాడ్యుయేట్స్ ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఆల్ పోస్ట్ ఎక్సెప్ట్ ఆఫీస్ సబార్డినేట్. సో నీట్గా క్లారిటీగా ఇచ్చినారు, మీకు శుభవార్త అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇంటర్మీడియట్. సో ఇంటర్మీడియట్ ఉంటే సో 10th మీకు 7th నుంచి 10th వరకు ఉంటే ఎలిజిబుల్ టు అప్లై ఓన్లీ ప్రాసెస్ సర్వర్ అండ్ ఆఫీస్ సబార్డినేట్ మాత్రమే. ఓకే, నీకు ఇంటర్ ఉంటే ఎలిజిబుల్ టు అప్లై కాపీస్ట్, ఎగ్జామినర్, రికార్డ్ అసిస్టెంట్ అండ్ ప్రాసెస్ సర్వర్ కూడా ఇచ్చినారు. ఓకే, అండ్ ప్రాసెస్ సర్వర్. ఓకే, సో టెన్షన్ ఏం లేదు. మీకు ఇంటర్మీడియట్ ఉంటే మీరు ఆఫీస్ సబార్డినేట్ వరకు అప్లై చేసుకోవచ్చు అండ్ ప్రాసెస్ సర్వర్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా, మీకు ఇంటర్మీడియట్ ఉంటే ఆఫీస్ సబార్డినేట్, అదేవిధంగా ప్రాసెస్ సర్వర్ కూడా అప్లై చేసుకోవచ్చు. గ్రాడ్యుయేషన్ ఉంటే సో మీరు ఎలిజిబుల్ టు అప్లై ఫర్ ఆల్ పోస్ట్ ఎక్సెప్ట్ సబార్డినేట్. ఆఫీస్ సబార్డినేట్ మినహాయించి మీరు అన్ని పోస్టులకు అప్లై చేసుకోవచ్చు, ఎవరు గ్రాడ్యుయేషన్ ఉంటే. క్లియర్. నెక్స్ట్ ఓకే, సో మీకు డీటెయిల్స్ ఎంటర్ చేయండి. క్వాలిఫికేషన్ 10th, ఇంటర్, డిగ్రీ అయితే అన్నీ అప్లై చేసుకోవచ్చు, ఆఫీస్ సబార్డినేట్ తప్ప. ఇంటర్మీడియట్ అయితే మీరు ఆఫీస్ సబార్డినేట్ పెట్టుకోవచ్చు, మిగతా అన్ని కూడా ఇంతగా చూపించినట్టు అన్నీ అప్లై చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ సో అప్లికేషన్ ఫామ్. స్కూల్, మీ యొక్క స్కూల్ టైప్ ఆఫ్ స్టడీ, రెగ్యులర్ అయితే రెగ్యులర్, ఓపెన్ అయితే ఓపెన్, ప్రైవేట్ అయితే ప్రైవేట్. ఓకే, పెట్టేసేయండి. అండ్ డిస్ట్రిక్ట్, 1st క్లాస్, 2nd క్లాస్, 3rd క్లాస్ ఎక్కడ చేసినారు. తర్వాత నెక్స్ట్ ఓకే రిమైనింగ్. ఓకే, సెలెక్ట్ ద పోస్ట్, మీరు ఎలాంటి పోస్ట్కి అప్లై చేసుకుందాం అనుకుంటున్నారు, ఆ డిస్టిక్ ఏ డిస్టిక్ చేసుకోవాలనుకుంటున్నారు. సో డీటెయిల్స్ క్లారిటీగా ఎంటర్ చేయండి. తర్వాత పేమెంట్ ఇంటర్ఫేస్కి వెళ్ళిపోతుంది. అండ్ క్లిక్ హియర్ టు అప్లోడ్ యువర్ స్కాన్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్ అండ్ SSC సర్టిఫికేట్, అప్లోడ్ యువర్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ అండ్ స్టడీ సర్టిఫికేట్ అండ్ అప్లోడ్ యువర్ టైపింగ్. మీకు టైపింగ్ వాళ్ళకుంటే టైపింగ్ సర్టిఫికేట్, లోయర్ గ్రేడ్ అడిగినారు, లోయర్ అప్లై చేసుకోండి. అండ్ ఫోటో సిగ్నేచర్ 80 KB ఉండాలి. సో లిస్ట్ ఆఫ్ సర్టిఫికేట్స్. సో పోస్ట్ వైజ్ నోటిఫికేషన్ ఫర్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఇన్స్ట్రక్షన్ విత్ రిగార్డ్ టు ద సర్టిఫికేట్ టు బీ అప్లోడెడ్. ఓకే, ఏమేమి అప్లోడ్ చేయాలి మీ సర్టిఫికేట్స్ అంటే సో ఇవి చూసుకోండి, ముందుగా రెడీ పెట్టేసుకొని అప్లికేషన్కి వెళ్ళండి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ 10th క్లాస్ పెట్టేస్తే సరిపోతుంది. 1 to 10 10th క్లాస్ ఉంటే అదే సబ్మిట్ చేస్తే నో ఇష్యూస్.
హయ్యర్ సర్టిఫికేట్ ఉంటే అది 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్, ఫిజికల్ హ్యాండిక్యాప్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటే 1 to 7 స్టడీ సర్టిఫికేట్. చెప్తున్నా 1 నుంచి 7 వరకు బోనఫైడ్ పెట్టేసేయండి. ఇది మాత్రమే మిమ్మల్ని లోకల్గా కన్సిడర్ చేస్తుంది. ఓకే, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఇది ఎవరికి అంటే సో ఓపెన్ 10th చదివిన వాళ్ళు రెసిడెన్స్ సర్టిఫికేట్ పెట్టేసేయండి. ఒకవేళ 1 to 7 ఒకటే దగ్గర చదవకుండా అట్లా ఏమైనా మతలబ్ జరిగితే అక్కడ కూడా మీరు రెసిడెన్స్ చూస్ చేసుకోవచ్చు. టైప్ సర్టిఫికేట్ టైపు ఓకే, అండ్ హైయర్ అకాడమిక్ క్వాలిఫికేషన్ ఇఫ్ ఎనీ ఉంటే పెట్టేసేయండి, నో ఇష్యూస్. ఓకే, సో ఇది నెక్స్ట్ ఇదంతా ఇది అవసరం లేదు. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ తర్వాత మీరు ఇలా స్కానర్ ఓపెన్ కావడం జరుగుతుంది. మీరు పేమెంట్ ఆప్షన్ ఇలా స్కానర్ చేసుకోవచ్చు. అండ్ ఈ SC, ST అండ్ రిమైనింగ్ ఫర్ ఆల్ ద క్యాండిడేట్స్ యూ హ్యావ్ టు పే 600 విత్ GST 623. అండ్ SC, ST క్యాండిడేట్స్ అయితే వాళ్ళు 400 విత్ GST అయితే 423 ప్లస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దిస్ ఈస్ ఇన్ఫర్మేషన్. సో వన్స్ మీరు అప్లికేషన్ డీటెయిల్స్ అయిపోయిన తర్వాత సో క్లిక్ హియర్ టు ఫిల్. ఓకే, సో ఇలా మీకు ఓపెన్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ దిస్ స్టెప్ కంప్లీట్ ద పార్ట్ B, అప్లికేషన్ పార్ట్. సో దిస్ ఈస్ అప్లికేషన్ పార్ట్. ఓకే, సో వెరీ సింపుల్. మీరు అప్లై చేస్తుంటే మీకు నెక్స్ట్ ఏం చేయాలి అనేది మీకు పేజెస్ ఓపెన్ అవుతూనే ఉంటాయి. ఓకేనా, సో మీకు ఇంకా ఫర్దర్గా ఏమైనా సందేహాలు ఉంటాయి, ఇక్కడ హైకోర్టు వాళ్ళు మీకు నెంబర్స్ ఇచ్చినారు, వాళ్ళ టైమింగ్స్ కూడా ఇచ్చినారు. సో మీరు ఇలా ఓపెన్ చేసి మీరు మీ యొక్క డీటెయిల్స్ క్లారిఫై చేసుకోవచ్చు. సో కంప్లీట్ అప్లికేషన్ విధానం. ఒకవేళ మీకు ఏమైనా సందేహాలు ఉంటే మీరు మాకు కాల్ చేయొచ్చు, నెంబర్ అక్కడ డిస్ప్లే అవుతుంది. సో మీకు పూర్తి వివరాలు అందించడానికి ప్రయత్నం చేస్తాము. ఓకేనా, రైట్. సో దిస్ ఈస్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో మీరు డిగ్రీ వాళ్ళకైతే శుభవార్త, సో అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఓకే, సో లాస్ట్ డేట్ వచ్చేసి మనకు February 13 చాలా జాగ్రత్తగా అక్కడ దాకా పోవద్దు. ఓకే, త్వరగా కంప్లీట్ చేసుకోండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, సో మొత్తం ఇన్ఫర్మేషన్ నేను ఇచ్చినాను అని అనుకుంటున్నాను. ఓకే, సో మీరు ఖచ్చితంగా ఈ బ్యాచ్లో జాయిన్ అవ్వండి. 100% మా ఫ్యాకల్టీ వాళ్ళు మీకు ఎఫర్ట్ పెడుతున్నారు. ఖచ్చితంగా మీరు క్లియర్ చేయించే బాధ్యత మాది 100%. ఓకే, విత్ PDFs, మెటీరియల్స్, క్లాస్ నోట్స్ అండ్ టెస్ట్ సిరీస్ ప్లస్ వీడియో సొల్యూషన్ ఎక్స్ప్లెనేషన్స్. అది చాలా ఉపయోగపడుతుంది. మీకు ఒక క్వశ్చన్కి ఎలా అటెంప్ట్ చేయాలి, ఎలా రాయాలి అనే విధానాలు మీకు టిప్స్ ట్రిక్స్ కూడా చెప్తారు. ఓకేనా, రైట్. సో మీకు నేను ఆల్రెడీ ప్రీవియస్ పేపర్స్కి వీడియో సంబంధించిన చేశాను, ఆ వీడియోస్ కూడా ఉంటాయి. ఒకవేళ మీరు బ్యాచ్లో జాయిన్ లింక్లో చూడండి, మీకు ఆ వీడియోస్ కూడా కనబడతాయి. ప్రీవియస్ పేపర్స్ ఎలా అడిగినారు, సో అవి నేను వీడియో కూడా చేస్తాను చూడండి. ఈ బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే సో చెప్పాను కదా, డిగ్రీ ఉంటే మీరు వీటన్నిటికి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ ఉన్న వాళ్ళైతే అన్నిటికీ అప్లై చేసుకోవచ్చు. సో మంచి ఛాన్స్. సో కాంపిటీషన్ కూడా పెద్దగా ఉండదు. పేపర్ చాలా వినండి, చాలా జాగ్రత్తగా. సో లాస్ట్ ఇయర్ వచ్చినట్టే పేపర్ వస్తుందంటే 100% రాదు, ఇది గ్యారంటీ. అలా నమ్మి మీరు మోసపోవద్దు. లాస్ట్ ఇయర్ మాదిరి పేపర్ అస్సలే రాదు. పేపర్ అనేది కొంచెం ఈసారి అందరికీ అవేర్నెస్ వచ్చింది. అప్పుడు అంత అవేర్నెస్ ఎవరికి లేదు. ఇప్పుడు అందరికీ అవేర్నెస్, అందరికీ సమాచారం ఉంది కాబట్టి సో టఫ్ కూడా, కాంపిటీషన్ కూడా ఒక రేంజ్లో ఉండబోతుంది. అది గమనించవలసిందిగా కోరుచున్నాను. ఓకేనా, సో ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కూడా సో ఊపర్ నుంచి అవుతుంది. చాలా జాగ్రత్తగా, చాలా బేసిక్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు వెళ్ళాలి. ఎవరు ఇంటర్ డిగ్రీ స్థాయి వాళ్ళు. ఆఫీస్ సబార్డినేట్ అయితే కొంచెం కఠినం అవుతుంది అంతే, లాస్ట్ ఇయర్తో పోలిస్తే. ఒకవేళ బ్యాచ్లో జాయిన్ అవ్వాలంటే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చినాం, దయచేసి గమనించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యావ్ ఎ నైస్ డే.